హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ దగ్గర కొన్ని బ్రెడ్ స్లైసెస్ కానీ మిగిలిపోతే ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. పైన వచ్చేసి మనకు క్రిస్పీగా ఉంటుంది, లోపల వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టపడైతే తింటారు. సో రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ 2 బంగాళదుంపలు ఇట్లాగ తీసుకొని దీన్ని మధ్యలోకి అయితే కట్ చేసేసుకొని నేను ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు కూడా విజిల్ రానిచ్చేసి ప్రెషర్ దానంతా పోయేంత వరకు కూడా ఉంచాలి. మనమైతే ఏం తీసేయకూడదు. సో ఒక విజిల్ వచ్చేసిన తర్వాత ఇలా పైన తొక్కుంటుంది కదండి, అది మొత్తం కూడా తీసేసి వీటిని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి. మీకు ఇంకా ప్రాసెస్ ఈజీ అవ్వాలంటే గ్రేట్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ చిన్నగా కట్ చేసేసి వీటిని ఫోర్క్ సహాయంతో నేనైతే మెత్తగా స్మాష్ అయితే చేసుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా గ్రేట్ అయినా చేసేసుకోవచ్చు. సో అవన్నిటిని కూడా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఒక ఫోర్క్ అయితే తీసుకొని ఈ పీసెస్ని మొత్తం కూడా ఇట్లాగా పేస్ట్ లాగా అయ్యేంత వరకు నేను రౌండ్గా తిప్పుకుంటూ ఇట్లాగైతే ప్రెస్ చేసేసుకుంటున్నాను. సో స్టఫింగ్కి మనకు ఆలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది స్మాష్ చేసేసిన తర్వాత పక్కన పెట్టేసేసుకొని స్టఫింగ్లోకి ఒక ఆనియన్ అయితే తీసుకొని ఇట్లా పీల్ ఆఫ్ చేసేసి నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసి పెట్టేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ను మనం స్టఫింగ్లోకి అయితే యూస్ చేసేస్తాము. కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని ఆలు దాంతో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు కట్ చేసుకున్న 1 లేదా 2 పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు కట్ చేసుకొని దీంతోనే వేసుకొని, అలాగే కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఒక రెబ్బ కరివేపాకు ఇట్లాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీంతోనే వేసేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు చిటికెడు పసుపు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూను కారము, జీలకర్ర పొడి, ధనియాల పొడి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, మీరు కావాలంటే గరం మసాలా ఇట్లాగ మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ సింపుల్గా చేసేద్దాము అని చెప్పేసి ఇట్లాగైతే చేస్తున్నాను. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా ఒకసారి స్పూన్తో కలబెట్టేసేసుకొని తర్వాత చేత్తో ఇట్లాగంటే మనకు ముద్దలాగా అయితే తయారైపోతుంది అనమాట. సో ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి మనకు స్టఫ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు బేసన్ ఫ్లోర్ని అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవాలి పకోడా కోసం. సో దానికోసం ఒక గిన్నెలో 1 కప్పు బేసన్ ఫ్లోర్ అయితే వేసుకున్నాను. దాంట్లోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే కారము, పసుపు ఇట్లాగా వేసుకున్నాను. పసుపు చిటికెడు వేసుకున్నాను. కారం వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకొని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పీసెస్ను ఒక 2 రెబ్బలు 3 రెబ్బలు అట్లాగైతే వేసేసుకొని కొన్ని వాటర్ అయితే వేసుకొని ఇట్లాగైతే నేను మొత్తం కలిపేసుకుంటున్నాను. సో మరీ థిక్గా ఉండకూడదు, మరీ పల్చగా కూడా ఉండకూడదు. నేను చూపిస్తున్నట్టు ఉండలు లేకోకుండా మొత్తం ఇట్లా కలిపేసుకొని కన్సిస్టెన్సీ అయితే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం 4 స్లైసెస్ ఆఫ్ మిల్క్ బ్రెడ్ అయితే తీసుకున్నాను. మీరు ఏ బ్రెడ్ అయినా కూడా తీసుకోవచ్చు. సో 3 స్లైసెస్ పక్కన పెట్టేసుకొని ఒక స్లైస్ తీసుకొని దాంతో మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫ్ని మొత్తం కూడా బ్రెడ్కి పట్టేటట్టు కూడా 4 వైపులా ఇట్లాగా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసేసుకున్న తర్వాత ఎడ్జెస్ ఏమీ లేకోకుండా ఇట్లాగైతే మొత్తం నీట్గా అనుకొని ఇప్పుడు మరొక బ్రెడ్ స్లైడ్స్ని తీసుకొని దీని మీద అయితే పెట్టేసి నేను చూపిస్తున్నట్టు చేత్తో అయితే తట్టుకోవాలన్నమాట. అప్పుడు ఆలు స్టఫ్ పై బ్రెడ్కి కూడా కొంచెం పట్టుకొని విడిపోకుండా అయితే ఉంటుంది. సో నేను చూపిస్తున్న విధంగా ఇట్లాగా ఒక చాక్ అయితే తీసుకొని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అయితే కట్ చేసేసుకోండి. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో ఒక బ్రెడ్ని 4 స్లైసెస్ లాగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే హ్యాండీగా పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనుకుంటే ఒక బ్రెడ్ని 2 స్లైసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. సో మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అయితే కట్ చేసేసుకొని స్లైసెస్ అన్నిటినీ కూడా రెడీగా అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ బ్రెడ్ కూడా నేను అట్లాగే అప్లై చేసేసి ఇట్లాగా కట్ చేసేసుకొని పీసెస్ని అయితే రెడీగా పెట్టేసుకుంటున్నాను. ఇదే విధంగా మీకు ఎన్ని కావాలంటే అన్ని బ్రెడ్స్ని అయితే ఇట్లాగా స్టఫ్ అప్లై చేసేసి మధ్యలోకి అయితే కట్ చేసేసుకొని బ్రెడ్ అయితే రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసి గ్యాస్ మీద నూనె అయితే కాగనివ్వాలన్నమాట. సో నూనె కాగిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఇవైతే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఆ బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని మనము ఇక్కడ శనగపిండి ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాం కదా, సో దాంతో పూర్తిగా ఈ బ్రెడ్కి పట్టేటట్టు మనం ఈ ఫ్లోర్లో అయితే ముంచాలన్నమాట. సో ఎక్కడ పొడి లేకోకుండా మొత్తం కూడా శనగపిండి దీనికి పట్టేటట్టు ముంచి ఇట్లాగా చిన్న చిన్నగా వేసేసుకోవాలి. సో మనకు బాండవుల్లో ఎన్ని పడుతున్నాయని చూసేసి దాని ప్రకారం అయితే అన్ని స్లైసెస్ అయితే వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి
అయితే టర్న్ చేసుకోవాలి. సో ఇక్కడ అంటుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి గంటె వెంటనే అయితే పెట్టేయకోకుండా వేసిన తర్వాత 1 మినిట్ ఆగి తర్వాత గెరిటైతే అయితే పెట్టేసుకొని ఇన్ కేస్ 1 to 1 ఏదైనా అటాచ్ ఉంది అని అంటే మనమైతే విడదీసేసుకోవచ్చు. మీరు స్టార్టింగే గెరిటె పెట్టేశారు అని అంటే పిండి అయితే దీనికి అంటుకుంటుంది. ఒక సైడ్ కాలిన తర్వాత మరో సైడ్కి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచిగా కాలనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే బ్రెడ్ కదా త్వరగా మాడిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇవి 2 సైడ్లు కూడా కాలిన తర్వాత మెల్లగా గెరిట్లోకి అయితే తీసుకొని ఇట్లాగా టిష్యూ పేపర్ వేసుకున్న ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో మిగతావి కూడా సేమ్ అంతే అనమాట. ఆయిల్లో నుంచి తీసేసుకొని పేపర్ ప్లేట్లో అయితే అట్లాగా వేసేసుకొని ఆయిల్ పోయేంత వరకు కూడా ఉంచుకోవాలి. సో నేను నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసి అయితే చూపిస్తున్నాను. ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మంచిగా సాటిస్ఫై అయితే అవుతారనమాట. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఒకసారి మీరు మీ ఇంట్లో అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇలా సెకండ్ బ్యాచెస్ కూడా డీప్ ఫ్రై చేసేసుకొని దాన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు తింటే మాత్రం చాలా చాలా బాగుంటాయి. దీంతో మీకు కావాలంటే ఏదైనా చట్నీనైనా యూస్ చేసుకోవచ్చు, లేదంటే టమాటా సాస్ ఉంటుంది కదా, సో సాస్నైనా కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. ఇది నార్మల్గా మనం చట్నీ లేకోకుండా హ్యాండీగా మనం పిల్లలకి కూడా ఇవ్వచ్చు అనమాట. పట్టుకోవడానికి బాగుంటుంది అండ్ తినడానికి కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. మనకు చూడడానికి పైన గోల్డెన్ కలర్లో అయితే వస్తుంది అండ్ కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుంది. లోపల మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో నేను తీసి చూపిస్తున్నాను చూడండి. లోపల మొత్తం బ్రెడ్ కాబట్టి చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇదైతే చాలా బాగుందండి స్నాక్. ఈవినింగ్ టైంగా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు ట్రై చేశాక ఈ రెసిపీ ఎలా వచ్చింది అని చెప్పేసి ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.